ఈశ్వర్ ఇలాంటి పేర్లు ఆ సినిమాలో సోను సూద్ చేసిన క్యారెక్టర్తో సహా మనకు అన్ని క్యారెక్టర్లు బయటకు వచ్చేదానికి గుర్తుంటాయి. మనకి ప్రభు పేరేంటి, ఆ పేరేంటి, గంగా గుర్తున్నాయి కదా మీకు. గంగా ఇవన్నీ పేరు గుర్తుండిపోతాయి. అంటే ఫస్ట్ ఏం చేశాడు వాసు, డైరెక్టర్ వాసు, ఆయన ఏం చేశాడు, ఫస్ట్ క్యారెక్టర్స్ని వడువేలు క్యారెక్టర్తో సహా అన్ని క్యారెక్టర్స్ని ఇంట్రొడ్యూస్ చేశాడు. అంటే మనం ఓన్ చేసేసుకున్నాం. ఓన్ చేసేసుకున్న తర్వాత కథలోకి వెళ్ళాడు. కథలోకి వెళ్ళిన తర్వాత సస్పెన్స్ చూపించాడు. సస్పెన్స్ చూపించిన తర్వాత ఇంటర్వ్యూలో ఒక మెలిక పెట్టాడు. ఆ ఇంటర్వ్యూ తర్వాత సెకండ్ హాఫ్ ఏమవుతుందో అనేటువంటి ఉత్సుకతని రేకెత్తించాడు. ఆ తర్వాత ఆ ఉత్సుకతని సస్టైన్ చేశాడు. ఆ తర్వాత దాన్ని యాంటీ క్లైమాక్స్ తీసుకొచ్చాడు. యాంటీ క్లైమాక్స్ ఏంటి, రేపు జరగబోతుంది ఆ టైంలో ఇది అది ఈశ్వర్ ఏదో చెప్పాడు. ఆ చెప్పిన తర్వాత ఏం జరుగుతుందని ప్రేక్షకుడికి ఉత్సాహం. ఆ తర్వాత క్లైమాక్స్కి వచ్చాడు. అంటే అర్థమైందా? ఫస్ట్ దీని స్వరూపం ఏంటంటే ప్రారంభం, తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ క్యారెక్టర్స్, ఆ తర్వాత ఒక ప్రాబ్లము. ప్రతి సినిమాలో ఏదో ఒక ప్రాబ్లము, ఆ ప్రాబ్లంకి సొల్యూషను, ఒక జోల్ట్, ఒక మెలిక, అది ఇంటర్వెల్ బ్యాక్. ఆ ఇంటర్వెల్ తర్వాత దాని సస్టైను, ప్రాబ్లం సస్టైను, తర్వాత యాంటీ క్లైమాక్స్, ఆ తర్వాత క్లైమాక్స్. ఇది ఫార్మేట్ అండి. ప్రపంచంలోని కొన్నే కథలు అవే మార్చి చెప్తాం మనం, అది మనకు తెలిసిన సంగతి. కొత్త కథలు అనేటివి ఉండవు. కాకపోతే కథా స్వరూపం ఇది. అయితే ఇలాంటి స్వరూపం ఇది అన్ని సినిమాలు నడిచాయంటే అలాంటి స్వరూపం లేకుండా సినిమాలు వచ్చాయి, హిట్ కూడా అయ్యాయి. అంటే అటువంటి కథా స్వరూపం లేకుండా వచ్చినాయి కూడా ఉన్నాయి. ఉదాహరణకు బయోగ్రఫీలు ఉన్నాయి. నిన్ననే ఒక సినిమా చూసాను, స్కై ఫోర్స్ అని, అక్షయ్ కుమార్ సినిమా చూశాను. ఎలాంటి స్క్రీన్ ప్లే ఫార్ములా లేవు. డైరెక్ట్గా అక్కడ జరిగింది ఏదో యథాతథంగా చూపించాడు. 1965లో ఎయిర్ ఫోర్స్లో ఏం జరిగింది, ఆ ప్రమాదం ఎలా జరిగింది, ఏం జరిగింది అది చెప్పుకుంటూ వెళ్ళింది. అంటే బయోగ్రఫీ కంటెంట్ ఓ రకంగా. తర్వాత జనర్, ఈ జనర్ అనేది కూడా ఇంపార్టెంట్ అండి. మీరు తీయబోతున్న సినిమా ఏ జనర్ది ముందు మీరు ఫిక్స్ కావాలి. కామెడీ తీస్తున్నారా, రొమాంటిక్ సినిమా తీస్తున్నారా, సస్పెన్స్ సినిమా తీస్తున్నారా, హారర్ సినిమా తీస్తున్నారా, పీరియాడికల్ సినిమా తీస్తున్నారా, ఫ్యాంటసీ సినిమా తీస్తున్నారా, ఇట్లా జనర్, సోషియో ఫ్యాంటసీ, అట్లా రకరకాలు ఉంటాయి జనర్స్. ఆ జనర్ తీసుకొని ఇప్పుడు ప్రస్తుతం ఆడుతున్న సినిమాలు ఏంటో ఒకసారి పరిశీలించాను. నేనేం చేస్తా, నాకున్న ఒక పెద్ద చెడ్డ అలవాటు ఏంటంటే 6 గంటలకు అది తాగుబోతూ కలుపాకులో ఉన్నట్టు 6 గంటలకు కరెక్ట్గా నేను సినిమా థియేటర్లో కనబడతా. నా అడ్రస్ కేర్ ఆఫ్. మీరు ఎప్పుడు ఎవరు చూసినా, ఏ సినీ పోలీస్ చూసినా, లేకుంటే ఏ ఏషియన్ థియేటర్ చూసినా 6 గంటలకు సినిమాకి వెళ్ళిపోతా. రోజు జోబు నుంచి 500 రూపాయలు సినిమా పరిశ్రమకి వెళ్ళాలనేది నా యొక్క ఆశయం. నేను మీద సంపాదించాను కాబట్టి ప్రతిరోజు నా 500 వెళ్తాయి. ఏ సినిమా అన్నాను. తర్వాత దీంట్లో నేను ఎన్నుకునే సినిమాలు ఏంటంటే అట్టర్ ఫ్లాప్ సినిమాలు తీసుకుంటా. ఫస్ట్ అది చూస్తా. అంటే నీకెలా తెలుసు అట్టర్ ఫ్లాప్ అని అడగచ్చు మీరు. ఆ బోర్డు చూడగానే ఈ షో పడుతుందో లేదో అని డౌట్ ఉన్న సినిమాలు ఉన్నాయండి. ఒక సందర్భంలో ఎన్ని టికెట్లు కొంటే ఈ సినిమా పడుతుందని నేను అడిగాను. నేను 6 టికెట్లు. 6 టికెట్ నేను కొని చూసిన సినిమాలు. అర్థమైందా మీకు? షో వేయడు లేకుంటే 6 టికెట్లు కూడా షో వేయడు. ఆ షో చూసి వాడు పాపం ఎందుకు కష్టపడ్డాడు, ఎందుకు రీచ్ కాలేదు, వాళ్ళ తప్పేంటి, ఒప్పేంటి. కానీ చాలామంది ఏంటంటే మేము తీసిందే తురుములు, ఇంకా మాకు మించినోడు లేడు, ఇంకా మాది మేమే చూస్తామని పక్క దర్శకుడు సినిమా ఇంకో దర్శకుడు కూడా చూడరు. అట్లాంటివి ఉంటాయి. నేను గత 18 సంవత్సరాలుగా ప్రతి సాయంత్రం 6 గంటలకు సినిమాలు ఉంటాయి. మీరు ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు. నా ఫేస్బుక్లో రోజు అప్డేట్స్ పెడతా, టికెట్తో సహా రివ్యూస్ చెప్తా మా యూట్యూబ్ దానికి. తెలుగు అయిపోయిన తర్వాత 3, 4 రిలీజ్ అవుతాయిగా. తెలుగు అయిపోయిన తర్వాత మళ్ళీ హిందీకి వెళ్తా, నెక్స్ట్ ప్రిఫరెన్స్. హిందీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ తమిళ్కి వెళ్తా. తమిళ్ అయిపోయిన తర్వాత మలయాళంకి వెళ్తా. 6 రోజులు ఫుల్ ఖాళీ ఉండదు. దాంట్లో నాకు ఏం తెలుస్తుందంటే, ఇప్పుడు దీంట్లో నాకు బాగా అనుభవం ఏమొచ్చిందంటే, మలయాళం సినిమా స్క్రీన్ ప్లే ఓ రకంగా ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే సహజత్వానికి పెద్దపీట వేసి కొత్త నటులతో అద్భుతమైన సబ్జెక్టులు. ఒకప్పుడు మలయాళం సినిమా అంటే అశ్లీలమైన సినిమాలు అన్నది ఒక అప్పటి పేరు, ఇప్పుడు మారిపోయింది. మలయాళం సినిమా అద్భుతమైన సినిమాలు. ఇప్పుడు ఐడెంటిటీ సినిమా నిన్నే మా ఫ్రెండ్ చింతపల్లి రామారావు గారు డబ్ చేశారు తెలుగులోకి. ఐడెంటిటీ సినిమా పేరు త్రిష. స్క్రీన్ ప్లే చూడండి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఆ కథ నా లైన్ చెప్పుకుందాం. కథ ఏంటంటే, ఓపెనింగ్ లైన్ చూపించాడంటే ఒక అమ్మాయి బట్టలు మార్చుకుంటుంది. అది తీసింది అడల్ట్ కంటెంట్ అండి. సినిమాకి వచ్చింది యూఏ సర్టిఫికేట్. చాలా నీట్గా తీశాడు. బట్టలు మార్చుకుంటుంది, కెమెరా పెట్టాడు. ఎవడో చూస్తూ ఉన్న అమ్మాయి చూసింది, ఐడెంటిఫై చేసింది, తప్పిన ఎవరు పట్టేసింది. పట్టేసి వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. వాడు దాటుకు వెళ్ళిపోయాడు, దొరకలా. ఇంకో వ్యక్తి దగ్గరికి వచ్చాడు. వాడికి వచ్చిన తర్వాత వాడికి అందజేశాడు, వాడు డబ్బులు ఇచ్చాడు, వీడు పారిపోయాడు. వాడు అది తీసుకెళ్ళి అందులో పెట్టి చూసుకోవడం కాదు, ఫేస్బుక్లో అమ్మాయి అకౌంట్ ఎక్కడుందో ఫేస్ ఐడెంటిఫై చేసి ఆ అమ్మాయి కాబోయేటువంటి భర్త ఫోన్ నంబర్ అవన్నీ అందులో స్వీకరించి ఆ అమ్మాయికి ఇప్పుడు నువ్వు కాబోతున్నటువంటి భర్తకి నేను ఇది పంపిస్తాను, నాకు ఎన్ని లక్షలు ఇస్తావు, అది మన బిజినెస్. వాడిని వెంటనే మొదటి సీన్లోనే మనకి ఇది ఎస్టాబ్లిష్ చేశాడు. ఒక ముసుగు మనిషి వచ్చి అక్కడికి వచ్చి వాడిని తగలబెట్టేస్తాడు. ఇట్లా వాడు చేసిన పాపకార్యమని తగలబెట్టాడు. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయడానికి త్రిష వస్తుంది. ఆ తర్వాత ఇంకో పోలీస్ ఆఫీసర్ వస్తాడు.
ఇంటర్వెల్లో జల్ ఏమిచ్చాడంటే ఎవడైతే ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడో ఆ ఆఫీసరే ఈ హంతకుడు అని ఇంటర్వెల్ ట్విస్ట్. ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ వీడు హంతకుడు కాదు, మిమ్మల్ని పొరపాటు చేశాము, అసలు హంతకుడు పోలీస్ అధికారి వచ్చినాడు, అసలు పోలీస్ అధికారి కాదు, వాడు రిటైర్ అయ్యి అంటే పోలీసులో రిటైర్ అయ్యి ఉద్యోగం ఊడిపోయి సస్పెండ్ అయ్యి వచ్చినవాడు, వాడే వీళ్ళని చెప్పి మళ్ళీ అంటే 2 సార్లు మేలిక మనం సెకండ్ హాఫ్లో. అర్థమైందా మీకు? ఆ మొత్తం స్క్రీన్ ప్లే చూడండి మీరు. ఐడెంటిటీ సినిమా అది 25 crores చేసింది. అక్కడ మలయాళంలో 25 crores అంటే చాలా పెద్ద హిట్. సో అట్లా స్క్రీన్ ప్లే మీద బేస్డ్కి వెళ్ళారు. అందులో త్రిష తప్ప మనకు తెలిసిన నట్లు ఎవరు లేరు, అక్కడ నట్లే అంత మలయాళ నట్లు, కానీ అద్భుతంగా తీశారు సినిమా. ఐడెంటిటీ సినిమా పేరు. అయితే మీరు ఇట్లా డిఫరెంట్ సినిమాలు చూడటం వల్ల, చెత్త సినిమా తీయడం వల్ల కూడా ప్రయోజనం ఉందండి. ఏం ప్రయోజనం ఉంది? అలా తీయకూడదు మనకని తెలుస్తుందిగా. కాబట్టి నేను ఎంత సహనం పరీక్షించి ఈవెన్ మేకర్స్ కూడా కూర్చొని చూడలేరే మన సినిమాలు కూడా ఓపిక్గా చూస్తాను, నిద్రపోకుండా సినిమా అయిపోయేదాకా చూస్తా. ఎందుకంటే వాడు పొరపాటు పడ్డది ఇక్కడ, మనకు బోర్ ఎక్కడ ఫీల్ అవుతున్నాం. కానీ నాకు చాలా తమాషాగా నాకు ఇప్పటిదాకా వేస్ట్ సినిమా ఇప్పటిదాకా కనబడాల. నాకు ప్రతి సినిమా వల్ల నేను నేర్చుకున్నా. తర్వాత ఒక డైలాగు ఉప్మా సినిమాలు టెక్నీషియన్స్ కూడా ఈ మధ్య కొత్తగా నేర్చుకున్నారు. ఇంత ఉప్మా సినిమాలు అంట. ఉప్మా సినిమాలు ఏంటి అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఫుల్ మీల్స్ ఉన్నది పెద్ద సినిమా, ఉప్మా సినిమాలు అంటే ఏదో 1 day మ్యాచ్లో చిన్న వాళ్ళు ఉప్మా సినిమాలు. ఉప్మా సినిమాలు అన్న నా పేరు వేయద్దు, ఉప్మా సినిమాలు అనే పదం వాడకూడదు. మనం రాసే చిన్న సినిమా అయినా అద్భుతంగా రాస్తే అదే పెద్ద సినిమా అవుతుంది. పెద్ద సినిమా అయినా గేమ్ చేంజ్ అయిపోతుంది. అర్థమైందా మీకు? గేమ్ చేంజ్ అయిపోతుంది. దానికి సంక్రాంతికి వస్తున్నామే ఉదాహరణ. అది చిన్న బడ్జెట్, దీంతో కంపేర్ చేసే 10వ వంతు బడ్జెట్. మరి అది ఎట్లాంటి సంచలనాలు సృష్టిస్తుందో ఇప్పుడు 250 కోట్ల క్లబ్లకు వెళ్ళిపోయింది. మరి అట్లా బడ్జెట్ చిన్నదా పెద్దదా కాదు. మీరందరూ మీ అందరి గోల్ ఏంటి? ఒక రైటర్గా మ్యాక్సిమం తొండ ముదిరి ఉసరు వెళ్ళినట్టు రైటర్ ఏమవుతాడు? డైరెక్టర్ అవుతాడు. ఇవాళ ఉన్న టాప్ డైరెక్టర్ మనం గర్వించాల్సిన విషయం ఏంటంటే అందరూ కూడా రైటింగ్ నుంచి వచ్చిన వాళ్ళే. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కావచ్చు, అప్పటి దాసరనారాయణ గారు కావచ్చు, వీళ్ళందరూ స్క్రిప్ట్ నుంచి. ఇప్పుడు ఈయన మనకి శ్రీమంతుడు డైరెక్టర్ కోటాల శివ గారు కావచ్చు, వీళ్ళందరూ మళ్ళీ అనిల్ రాయపూడి లేటెస్ట్ ఉదాహరణ, అన్ని సినిమాలు సక్సెస్ అయ్యాయి. బోయపాటి సీను, వీళ్ళందరూ రైటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసి 4-5 ఒకరుగా పనిచేసి కష్టపడి వాళ్ళ యొక్క ప్రూఫ్ చూసుకొని ఆ తర్వాత మెల్లిగా హీరోకి ఒక కథ చెప్పి అలా ఎదిగిన వాళ్ళే కదా. కాబట్టి రైటర్ అనేది చాలా ఇంపార్టెంట్ బాధ్యత. మీరు ఒక సినిమాకి వేషానికి వెళ్తే మిమ్మల్ని చులకన చూస్తారేమో, నాకు తెలిసి రైటర్ని చులకగా చూసిన వాడు ఎవరు లేడు. మీరు వేషానికి వెళ్ళండి చాలా చులకనగా చూస్తారా అని ఒక భావన ఉంటుంది. కానీ రైటర్కి వెళ్ళినప్పుడు మాత్రం చులకనగా చూడరు, అడుగుతారు ఏంటి ఏం సంగతి అని అడుగుతారు. సో రైటర్కి వెళ్ళిన తర్వాత మీరు చూడండి, రైటర్లు అందరూ కూడా యాక్టర్గా సక్సెస్ అయ్యారు. ఎందుకంటే అతనికి డైలాగ్ ఎలా చెప్పాలో తెలుసు, డైలాగ్ డెలివరీ తెలుసు, మాడ్యులేషన్ తెలుసు. తనికెల బర్ని గారు కావచ్చు, ఎంఎస్ నారాయణ గారు కావచ్చు, వీళ్ళందరూ పోసాని కృష్ణమూర్తి గారు కావచ్చు, వీళ్ళందరూ రైటర్ నుంచి వచ్చిన వాళ్ళే కదా. సో కాబట్టి మీరు మీ యొక్క యాంబిషన్ ఒక రైటర్ కావాలా డైరెక్టర్ కావాలా నిర్ణయించుకున్నప్పుడు డైరెక్ట్గా ఎదిగే రైటర్గా ఎస్టాబ్లిష్ అయ్యేదాకా డైరెక్ట్గా ప్రయత్నం చేయకండి, నా సలహా. ఎందుకంటే ఒక రైటరే కంటిన్యూ చేయాలనుకున్నప్పుడు మీరు ఎప్పుడైతే డైరెక్షన్ కూడా తయారు చేసుకున్నారో వెంటనే వేరే వాళ్ళు రైటింగ్ పిలవడానికి భయపడతారు. ఎందుకు భయపడతారంటే వాళ్ళకు అస్థిరత భావం. నేను నా దగ్గరికి వస్తే నా నిర్మాతను ఏమైనా తీసుకెళ్తాడేమో డైరెక్షన్ కోసం. అర్థమైందా మీకు? ఒక రేంజ్ వచ్చిన తర్వాత డైరెక్టర్ కావడం వేరు, ఒక రేంజ్ రాకముందు రైటింగే కంప్లీట్గా నేను డైరెక్షన్ వచ్చినా చేయను సార్ అనండి. డైరెక్షన్ ఫస్ట్ రైటింగ్ ఒక నిలబడి మీకంటే ఒక బ్రాండ్ ఏర్పడ్డ తర్వాత, ఒక త్రివిక్రమ్ లాగా ఒక బ్రాండ్ ఏర్పడ్డ తర్వాత విజయభాస్కర్ని వదిలిపెట్టి పక్కకు వచ్చినట్టుగా అలా వచ్చేసి ఎక్కడికో వెళ్ళిపోతాను మీరు. అది పెట్టుకోండి. ప్లస్ వేస్ట్ సంభాషణ. తర్వాత ఇంకొక చాలా ఇంపార్టెంట్, ఇక్కడ మీరు వచ్చినటువంటి విద్యార్థులు ఎవరు కూడా చిన్నవాళ్ళుగా జీవితంలో అన్ని చూసిన వాళ్ళు మీరు అందరూ కూడా విఘ్నులే. అయితే మీకు తెలియాల్సినటువంటి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఫీల్డ్లో 36 సంవత్సరాలుగా ఉన్నాను నేను. 87 నుంచి 36 సంవత్సరాలుగా నా రిలీజ్ అయిన సినిమాలు 36, ఆగిపోయిన సినిమాలు 64, 100 చేశాను. ఆగిపోయిన సినిమాలు 64 అంటే వివిధ కారణాలు. అప్పుడు సినిమా రీల్లో తయారయ్యేవి సినిమాలు, మాటలు రాయడం ఇలాంటి సినిమాలు ఒక 64 సినిమాలు ఆగిపోయినాయి. అవి రావు కూడా, ఎప్పటికీ రావు కూడా. సో అయితే దీని అనుభవంతో నేను నేర్చుకుంది ఏంటంటే ఈ ఫీల్డ్లో మీ యొక్క అనుభవము మీ ఏ రకం పనిచేస్తుందో చెప్తా వినండి. 1% మీ యొక్క టాలెంట్, 99% మీ కండక్ట్. రాసుకోండి పాయింట్. మీకు అర్థమైందా నేను చెప్పింది? 10% అంటారు, నేను 10% కూడా అన్నా. కండక్ట్ ఈజ్ 1%, 99% అండ్ యువర్ వర్త్ ఈజ్ 1%. మీలో 1% వర్త్ ఉన్నా మీ కండక్ట్ బాగుంటే మీరు ఎక్కడికో వెళ్ళిపోతారండి. కానీ మీలో 99% టాలెంట్ ఉండి 1% కూడా కండక్ట్ లేదనుకోండి, ఎవరి దగ్గర టాలెంట్ 1%,
కాంటాక్ట్ 99%. కాంటాక్ట్ అంటే ఏంటి? ప్రవర్తన, నడవడిక. నడవడిక అంటే ఏంటి? ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి గురించి చెడుగా చెప్పకండి. ఫీల్డ్లో కూడా, జీవితంలో కూడా, సినిమా ఫీల్డ్లో కూడా. ఉదాహరణకు మీరు ఒక ఆయన ఇంప్రెస్ చేయడానికి పలానా డైరెక్టర్ వేస్ట్ కదండి, ఆయన సినిమాలు ఏమొస్తాయండి, ఇవద్దు. మీ వర్షన్ ఏందో మాట్లాడుకోండి, మీ పని ఏందో మీరు చేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే అక్కడ మిమ్మల్ని కూర్చోబెట్టుకోవడానికి కూడా వాళ్ళు భయపడరు. ఎందుకంటే లేకుంటే అమ్మ వీడు ఆ డైరెక్టర్ గురించి మాట్లాడినప్పుడు వెనకాల నా గురించి కూడా అనుకుంటారుగా. సో కాబట్టి ఫస్ట్ ఇలా నడుచుకోవాలా, చాలా నీట్గా కూర్చొని, తర్వాత డ్రెస్సింగ్ కూడా నీట్గా వేసుకొని, వాళ్ళ ఇబ్బంది కలిగే విధంగా ఇట్లా ఇట్లాంటి కొన్ని మ్యానరిజమ్స్ చేయకుండా చాలా జాగ్రత్తగా, అంటే బాడీ లాంగ్వేజ్ కూడా ఇంపార్టెంట్ అండి. కాలు మీద కాలు వేసుకొని పుష్పలాగా అలాంటివి వేసి అనుకోండి, వాళ్ళు ఏం చెప్పరు మీకు. పెద్దవాళ్ళు ఎప్పుడు కోప్పడరండి, అలా చూసి గమనిస్తారు అంతే. ఒక చిన్న చూపు అంతే. మీకు అర్థమైందా? చిన్నవాడే వాడని మీకు గట్టిగా మంచి కూర్చో అంటాడు, కానీ పెద్దవాడు అనడండి. వాళ్ళు అస్టేం చెప్తాడు, కానీ అసలు వాడు ఏం మాట్లాడండి, జస్ట్ అలా చూపుతో గమనించేస్తారు ఏంటి పరిస్థితి అని. మీరు కూర్చుని మనం అనుకుంటారు, మీరు నన్ను ఏం గమనించలేదు, ఇంటర్వ్యూ చేయలేదు అని. ఒకసారి ఏషియన్ థియేటర్స్ ఓనర్ పేరు తెలుసుగా మీకు, సునీల్ నారాయణ గారు. సునీల్ నారాయణ గారి దగ్గరికి నేను ఒకసారి ఫోటో కార్డు అనేది తెలుసుగా, సినిమాలు స్టార్ట్ చేసేటప్పుడు ఒక 6 రకాల డిజైన్లు ఫోటో కార్డు తయారీ తెలుసుగా. డిజైన్లు ఈ సైజులో 13-19 సైజులో ఒక 6 సంఖ్యలో పెట్టుకొని సునీల్ గారి దగ్గర నా మొదటి సినిమా తీసిన తర్వాత వెళ్ళాను. దేని కొరకు వెళ్ళా? థియేటర్స్ కొరకు వెళ్ళా. థియేటర్స్ ఇవ్వండి సార్ అని. అది చూసి ఈ కోందెక్క బై పిక్చర్ అంటే ఈ సినిమా ఎవరు చూస్తారండి అని అన్నాడు. నాకు కోపం వచ్చింది. ఆయన సునీల్ కానీ ఎవరైనా కానీ అని ఇమ్మీడియట్గా నేను రేబల్గా మాట్లాడాను. ఏమండి, కనీసం చేతితో కార్డ్స్ కూడా తీసుకోకుండా మా సినిమా ఆడదని ఎట్లా చెప్తారండి మీరు అన్న. అనగానే అప్పుడు పక్కకి ఎవరో పెద్ద హీరో వాళ్ళ ఫాదర్తో ఉన్నాడు ఆయన. ఐ థింక్ సుధాకర్ రెడ్డి అనుకుంటా, నితిన్ సుధాకర్ రెడ్డి వారితో ఎవరితో ఉన్నాడు ఆయన. నవ్వాడు. కోపగించుకోవాలి. పెద్దవాళ్ళు ఉన్న లక్షణం అదే. వాళ్ళ దగ్గర ఏముంటుందంటే శాంతం ఉంటుంది. ఆయన తలుచుకుంటే అక్కడి నుంచి బయటకు వెళ్ళిపో అనొచ్చు, అనలేదు ఆయన. అనుకుంటే ఏం చేశాడంటే ఆ సుధాకర్ రెడ్డి వెళ్ళేదాకా ఆగి ఆ బయట అన్నాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ పావు అన్నాడు. ఆయనే అసిస్టెంట్ పిలవాలి, ఆయనే పిలిచాడు, తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టాడు. నవ్వాడు. నా స్టార్టింగ్ రోజులు గుర్తుకొచ్చాయి మీలో ఆ కోపం అది చూసి. అంటే సారీ సార్ అట్లా కాదు, నేను మీరు ఫోటో కాల్ కూడా చూడకుండా మీరు చెప్తే నాకు బాధ వేసింది సార్ అన్నాడు. సరే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. టేబుల్ సొరుగు తీసి అందులోంచి 6 ఫోటో కార్డులు నా ముందు వేసాడు. 6 ఫోటో కార్డులు వేసి ఈ ఫోటో కార్డు కాస్ట్ ఎంత చెప్పండి అన్నాడు. ఒకటి ఇంత ఉందండి, 39 కాదు, ఇంత పెద్దది ఉన్నాయి. ఎంత సార్ అన్న? ఒక్కటి 650 రూపాయలు. ఇది లక్కడిగప్పులోనే వేశారు, ఫోటో ప్రింట్ ఇది. దీని కాస్ట్ 650 రూపాయలు. మీరు వేసింది చిక్కట్పల్లిలో వేశారు కరెక్టా అన్నాడు. అవును సార్. కలర్ జిరాక్స్ ఎంత? 12 రూపాయల 15 రూపాయలు అన్నాడు. అవును సార్, ఒక్కటి 15 రూపాయలు. ఇలా కనిపెట్టారు సార్ అన్న. ఇది 650 రూపాయలు ఒక్కటి, మీది ఒక్కటి 15 రూపాయలు. 6 కలిస్తే 90 రూపాయలు. నాది 6 కలిస్తే ఎంత లెక్క అన్నాడు. 650 ఇంటూ 6 ఎంత? 4000 రూపాయలు. మరి ఈ ఫోటో కార్డ్ సెట్కి ఆ ఫోటో కార్డ్ సెట్కి డిఫరెన్స్ ఉందా లేదా అని అడిగాడు. నీ సంఖ్యలో ఉన్న ఫోటోగ్రాఫ్ కార్డు చూసి నీ సినిమా క్వాలిటీ ఏదో గుర్తుపట్టాను నేను, కరెక్టా రాంగా అన్నాడు. మీకు అర్థమైందా అండి ఏమన్నా? హ్యాట్స్ ఆఫ్ చెప్పాను. సారీ సార్ నేను తప్పు మాట్లాడు, నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. సరే ఓకే, మీరు ఇక్కడ దాకా వచ్చారు కదా, మీకు ఒక సినీ ప్లానెట్ చెప్తా. బాబు సురేష్ అని ఎవరికో ఫోన్ చేసి ఇమీడియట్గా వాళ్ళ అసిస్టెంట్కి ఫోన్ చేసి ఒక 2 థియేటర్లు అయితే ఇచ్చాడు నాకు. ఇచ్చాడు, నేను మా అన్నందుకు రేవల్ అన్నందుకు ఇచ్చాడు. కానీ చెప్పాడు, మాకు థియేటర్లో మేము వేరే వాళ్ళ దగ్గర కిరాయి తీసుకున్నా, మరి మేము కిరాయి కట్టాలి. థియేటర్లో ఆ సినిమా ఆడాలి. మీ సినిమాకు ఓపెనింగ్స్ రావు, పబ్లిక్ రాదు, ఏమీ రాదు. కాబట్టి మేము అవన్నీ భరించుకునే కాబట్టి మేము ఇయ్యమని బదలాయిస్తాం. మీ సినిమా ప్రూవ్ అయిందనుకో ఒక షో వేసి, మేము ఎందుకు పెంచమయ్యా మీ సినిమాలు అన్నాడు. అది నిజం. మీరు ఏదైనా సినిమా ఇవ్వాలి వచ్చినటువంటి మల్టీప్లెక్స్ దాంట్లో ఒక షో తీసుకెళ్ళి మనం ఒక థియేటర్లో పెడితే సినిమాకి నిజంగా రెస్పాన్స్ వస్తే, ఒక 2 రోజుల్లో దానికి కనుక టాక్ వస్తే, ఎంత పెద్ద సినిమా ఉన్నా కూడా మనకు థియేటర్లు ఇస్తారు, థియేటర్లు పెరుగుతాయి. న్యాచురల్గా ఆ సినిమా పెద్ద హిట్ కావడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు పని కట్టుకొని మిమ్మల్ని తొక్కేద్దామని తొక్కేద్దామని ఎవరికి పని ఉండదు. 24 అవర్స్ మీ గురించి ఆలోచించి ఓపిక ఎవరికి ఉండదు. మీకు అర్థమైందా నేను చెప్పింది? సినిమా సక్సెస్ కావాలంటే ఎప్పుడు మనం లాపడు. అసలు ఫస్ట్ ఆ రాంగ్ ఇంప్రెషన్ ఇడిచిపెట్టండి. సక్సెస్ఫుల్ పర్సన్ ఎప్పుడు కూడా తన విజయం కోసం ఆలోచిస్తాడు, కానీ అవతల నన్ను తొక్కేస్తున్నాడు ఏమైనా భావన ఉంటే మనం పైకి రాము. తండ్రి ఉంటాడు, తండ్రి పిల్లాడిని తిడతాడు, తండ్రి తొక్కేద్దామని తిడతాడా? వాళ్ళలో ఉన్న లోపాన్ని ఏమైనా తప్పు చేస్తే తిడతాడు. అట్లాగా ఎవరైనా పెద్దవాళ్ళు ఏదైనా ఈ తప్పు జరిగిందిరా, ఈ సబ్జెక్ట్లో ఇది బాగలేదురా అంటే ఆ లోపాలని పాజిటివ్ వేలో మీరు అర్థం చేసుకొని మళ్ళీ దాన్ని మోల్డ్ చేసుకొని అలా చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రతిరోజు డైరీ రాసే అలవాటు ఉంటే రైటర్స్కి మంచిది. రైటర్స్కి డైరీ రాసి ఉంటే రోజు రాస్తూ ఉంటాను, ఏదో ఒకటి రాస్తూ ఉంటాను అలవాటు. నేను రోజు ఒక 20 పేజీలు రాయని నిద్రపోను.
రోజు ఒక బుక్ చదువుతా, ఒక సినిమా చూస్తా, ఒక డైలీ రాస్తా. వీటికే నాకు టైం అంతా ఎక్కువ కేటాయిస్తాను. సో మీరు స్క్రీన్ ప్లే చేసేటప్పుడు ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, మీరు ఎంచుకున్నటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాంట్లో క్యారెక్టర్స్ మీ బడ్జెట్ ఎంతో ఆ బడ్జెట్ పరిమితిలోనే చేయాలి. నేను ఫస్ట్ కన్నడ సినిమాలో వర్క్ చేశాను. వర్క్ చేసినప్పుడు విజయ్ గుజ్జా ఆయన పేరు డైరెక్టర్. అప్పుడు కుర్దోది కురుక్షేత్ర, మార్జాల అని అంబరీష్తో సినిమాలు తీసిన ఆయన దగ్గర పనిచేశాను. లక్డీపూర్లో ఆఫీస్ ఉండేది, ఇక్కడే తెలుగు ప్లేస్లోనే. అయితే ఇది ఎప్పుడు 1986, 87 ప్రాంతంలో. అయితే చేసినప్పుడు ఆయన ఒకటి చెప్పాడు. ఒక పెన్ను తీసుకొని ఒక పేపర్ మీద అంతరిక్షంలో 1,000,000 ఒంటెలు అంటే ఒంటెలు కాదు, ఒంటె క్యామిల్స్ తర్వాత పరిగెత్తుతున్నాయి, వాటి వెనకాల 1000 గుర్రాలు పరిగెత్తుతున్నాయి అని నువ్వు రాస్తే ఎంత ఖర్చు అవుతుంది నీకు అని అంటే చెప్పండి మీరు ఎవరైనా. ఎంత ఖర్చు అవుతుంది? 1,00,00,000 రూపాయలు. 5 పైసలు కూడా ఖర్చు కావు. పెన్నుకి నేను అన్నది పెన్నుకి అండి. తీయాలనుకోండి ఎంత ఖర్చు అవుతుంది? 1,00,00,000 రూపాయలు. 100 కోట్లు అయితే ఇప్పుడు నేను చెప్పిన సీన్ అంతా తీయాలంటే. అర్థమైందా మీకు? కాబట్టి ఈ బడ్జెట్ అనేది మీ కాగితం మీదే రాసుకోవాలి. అంటే మీకు తీసే బడ్జెట్ ఉంటే రాయండి, ఇక్కడ ఎడిట్ చేయాలి. తర్వాత పేపర్ ఎడిటింగ్ ఎవరన్నా విన్నారా మీరు? ఇందులో రైటర్స్ ఉన్నారు. పేపర్ ఎడిటింగ్ అంటే ఐడియా ఉందా మీకు? వెరీ గుడ్. స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత మొత్తం తీసిన తర్వాత కొట్టేసే బదులు మీరు ముందు రాసుకోండి స్క్రిప్ట్ అంతా. రాసుకున్న తర్వాత మీరు పేపర్లో ఎడిట్ చేసుకోండి. ఎంత మిగులుతుంది? షూటింగ్ మిగులుతుంది, ఆర్టిస్టులకు మిగులుతుంది, భోజనాలు మిగులుతాయి, అన్నీ మిగులుతాయి కదా. ప్రాక్టికల్గా నేను రైటర్గా కొన్ని సినిమాలు పనిచేసిన తర్వాత, చాలా సినిమాలు చేసిన తర్వాత నేను సినిమా తీయాలనుకున్నప్పుడు జోబులో రూపాయి లేదు నా దగ్గర. అప్పుడు ఎంటీ షర్ట్ వేసుకొని ఒక పెద్ద ఆయన లయర్ విజయ్ కుమార్, ఈ మధ్య స్వర్గస్థులు ఆయన దగ్గరికి వెళ్ళా. సార్ నా దగ్గర ఒక సబ్జెక్ట్ ఉంది. మీ ఇలాగే అడిగాడు, సబ్జెక్ట్ కంటెంట్ ఏంటి అని అడిగాడు. 2 నిమిషాల్లో కంటెంట్, కానీ నచ్చింది కంటెంట్. ఏం లేదండి, ఒక దయ్యం ఉంటుంది, ఆ దయ్యము మనిషిని ప్రేమిస్తుంది. దయ్యం మనిషిని ప్రేమిస్తుందా? ఇంట్రెస్టెడ్. ఎట్లా ప్రేమిస్తుంది అంటే, తండ్రి మాట ఇచ్చాడండి, ఈ అమ్మాయికి సంబంధం కుదిరింది, అమ్మాయి చచ్చిపోయింది. తండ్రి మాట ఇచ్చిన ఉన్న అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను తండ్రికి చెప్పింది. వాడి కోసం అబ్బాయిని ఊరికి రప్పించారు. రప్పించిన తర్వాత ఆ అమ్మాయి ఏమన్నా, నాన్న నీకు ఇచ్చిన మాట కోసం నేను ఆయనతో పెళ్లి చేసుకుంటాను అన్న తర్వాత వీడు ఇంట్రెస్ట్గా క్రియేట్ అయ్యి, నిజంగా నీ ఆత్మ కోరికనా ఇది అవునా అని చెప్పి తాళి కడితే నాకు ఆత్మ శాంతి ఇచ్చింది. ఆమె వెళ్ళిపోయింది. ఆమె ఆత్మ ఈయనను ప్రేమిస్తున్నటువంటి ఒక అసిస్టెంట్ దాంట్లో ఆమె ఆత్మ అందుంది. సో ఆమె ఇతన్ని పెళ్లి చేసుకుంటే మానవుతోడే కాపురం చేసినా ఆమె చేసినటువంటి తృప్తి కలిగింది అని కథ చెప్పారు. అరే ఇది బాగుంది, సినిమా చేద్దాం అని ఆయన టేబుల్ మీద డబ్బులు పెట్టి పంపించాడు. వెనక్కి కూడా అడగల ఆయన. నేను సినిమా అయిపోయినాక అమ్మేసి సినిమా ఇచ్చా అమౌంట్. అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే, అప్పుడు నేనే అనుకున్నానంటే నా పరిమితి ఏంటి, ఒక 2 ఇళ్లలో ప్లాన్ చేసుకున్నా కథ, ఒక పొలం. ఇప్పుడు షెడ్యూలింగ్, స్క్రీన్ ప్లేలో ఇది కూడా ఇంపార్టెంట్, షెడ్యూలింగ్ కూడా ప్లాన్ చేసుకోండి. ఎట్లా అంటే ఒక 50 రోజులు, 100 రోజులు, 200 రోజులు మీ సినిమాలు తీయరు స్టార్టింగ్లో. దాన్ని మీరు ఒక 4 రోజుల్లో, 5 రోజుల్లో, 6 రోజుల్లో ఎలా అవుతుంది షెడ్యూల్ చేసుకొని, దానికి తగ్గట్టు ఎక్కువ క్యారెక్టర్లు 100 క్యారెక్టర్లు పెట్టుకోకుండా, కృష్ణవంశీ సినిమా లాగా అన్ని క్యారెక్టర్లు పెట్టుకోకుండా కొన్ని క్యారెక్టర్లు పెట్టుకొని ఎలా అవుతుంది కంప్లీట్ అనేది ప్లాన్ చేసుకొని, ఇప్పుడు ప్రముఖ నటులను అందులో పెట్టుకుంటే ఒక 1-2 డేస్లో వాళ్ళది అయిపోతాయి. సీన్ నెంబర్ 1, సీన్ నెంబర్ 40, సీన్ నెంబర్ 20, సీన్ నెంబర్ 50, సీన్ నెంబర్ 60 లాస్ట్ అక్కడ దాకా అట్లా ప్లాన్ చేసుకొని అట్లా ప్యాడింగ్ ఆర్టిస్ట్ని అలా పెట్టుకొని కంప్లీట్ చేసేస్తున్నారు అనుకోండి, సినిమాలో ప్రముఖ ఆర్టిస్ట్ వచ్చేసారు, మీరు అనుకున్న బడ్జెట్లో అయిపోతుంది. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫారమ్స్ ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఆ ప్లాట్ఫారమ్స్లో ఆ సినిమా వేసినా అట్లీస్ట్ మీ డబ్బులు మీకు వస్తాయి. అట్లీస్ట్ మీ అమౌంట్ ఏ అమెజాన్లో పెట్టినా, ఏ ఆహాలో పెట్టినా, అట్లీస్ట్ మీకు షేరింగ్లో పెట్టినా అట్లీస్ట్ మీ డబ్బులు మీకు వచ్చేలాగా మీకు బడ్జెట్ సేవింగ్ అయింది కాబట్టి మీరు అన్ని రకాల సేఫే ఉంటారు. కానీ నిర్మాతతో తెగపేడా ఖర్చు పెట్టించారనుకోండి, అతను అయిపోయాడు అనుకోండి, 100 మందికి చెప్తాడు ఇతని వల్ల నేను నష్టపోయానని. ఎవ్వరు మన వల్ల నష్టపోకూడదు. మన క్రియేటివిటీ అవతల వాడికి ఇంకేదైనా మనకి హెల్ప్ చేయాలి కానీ నష్టం కాకూడదు. తర్వాత ఇంకా మౌలికమైన ఇప్పుడు ఏంటి అంటే, మనకు రాసుకున్న తర్వాత బిజినెస్ లేదు అనేటువంటి ఉంది. సరైన సినిమా మీరు రాసుకుంటే మీకు డబ్బింగ్ రైట్స్ కూడా రైటర్కి ఇవ్వాలా. మన రచయితల సంఘం ద్వారా మనకి ఇప్పుడు డబ్బింగ్ రైట్స్ కూడా నిర్మాతకు హక్కు లేదు. 50% రైటర్ కూడా, మీకు తెలుసో లేదో చాలా మందికి తెలియాల్సిన ఇన్ఫర్మేషన్ ఇది. 50% రైటర్కి ఇస్తున్నారు. అంటే ఒక సినిమా తీసిన నిర్మాత, అప్పారావు అనే సినిమా నిర్మాత తీసాడు మీరు సినిమా, మీరు కథ తెలుగుకి అమ్మారు, ఇతర భాషలకు వెళ్తున్నప్పుడు ఇప్పుడు 50% ఇప్పిస్తున్నారు మన వాళ్ళకి రైటర్. ఎవరు కంటెంట్ మీరు తెలుగు వరకు ఇచ్చారు, వేరే భాషలకు ఇవ్వలేదుగా. కాబట్టి ఆ రకంగా అయినటువంటి సౌలభ్యం కూడా ఇవాళ ఉంది.
కాబట్టి కరెక్ట్గా మీరు కష్టపడి ఒక మంచి సబ్జెక్ట్ చేసుకొని దాన్ని కనుక ప్రూవ్ చేసుకుంటే ఇవాళ మీకున్న మార్కెట్ ఎవరికి లేదు. ఎందుకంటే రైటర్స్కి అన్నం పెట్టేటువంటి ఒక ప్లాట్ఫారమ్స్ ఇవాళ ఉన్నాయి. వెబ్ సిరీస్ కావచ్చు, లేకుంటే యూట్యూబ్ ఇవి ఛానల్స్ కావచ్చు, లేకపోతే మనకు ఓటీటీ ప్లాట్ఫామ్స్ కావచ్చు, సినిమాలు కావచ్చు. రెగ్యులర్ సినిమా థియేట్రికల్ రిలీజ్ కన్నా కూడా మల్టీప్లెక్స్ల మీద ఆధారపడి ఇప్పుడు చిన్న సినిమాలు. సో ఈ రకంగా మనకి స్క్రీన్ ప్లే రాసుకునేటప్పుడే మనము ఈ విధంగా అన్నీ మనము పొందుపరుచుకోవాలి. మనం బడ్జెట్ ఎంత అవుతుంది, మనం ఎంతలో మనం కంప్లీట్ చేసుకోగలము, ఆ నిర్మాతకి ఎంతవరకు ప్రాఫిట్ అవుతుంది, నష్టం అవుతుందా, లాభపడి మిగులుతాడా అనేది మీరు ముందే చూసుకోగలిగారు. సో ఇప్పుడు తర్వాత మీరు ఆత్మావలోకనం, అంటే మీరు రాసుకున్నటువంటి సబ్జెక్ట్ని ఒక నెల కింద రాసుకున్న సబ్జెక్టు మళ్ళీ చదవండి. గ్యారంటీ చెప్తా మళ్ళీ ఇంకొక రీరైట్ చేయాలనిపిస్తుంది మీకే. అర్థమైనా మీకు నేను చెప్తే పర్ఫెక్ట్ ఎప్పుడు ఉండదు. పర్ఫెక్ట్ అని ఫిక్స్ కాకండి ఎప్పుడు కూడా. స్క్రిప్ట్ రాస్తున్న దశలో ఓ రకంగా ఉంటుంది, ఫేర్ చేస్తున్నప్పుడు ఓ రకంగా ఉంటుంది, డీటీపీ చేస్తున్నప్పుడు ఓ రకంగా ఉంటుంది, షూటింగ్కి వెళ్ళిపోయిన తర్వాత ఓ రకంగా ఉంటుంది, ఎడిటింగ్ చేసిన తర్వాత ఓ రకంగా ఉంటుంది, జనాల్లోకి వచ్చిన తర్వాత ట్రిమ్మింగ్ చేసిన తర్వాత ఓ రకంగా ఉంటుంది. ఇన్ని రకాలుగా స్వరూపం మారుతుంది. తర్వాత ఈ రచయితల మీద ఒక జోక్ ఉంది. ఒక రచయితని కథ చెప్పమని ఒక నిర్మాత అడిగాడు. ఈయన కథ చెప్పాడు. కథ చెప్పిన తర్వాత ఆయన మార్పులు చెప్పాడు. ఈయన కొత్తోడైనా ధైర్యంగా నిర్మాతను తిట్టేసి నేను మార్చాను అని చెప్పి వచ్చేసాడు బయట. ఇంకోటి దగ్గరికి వెళ్ళాడు, ఇంకోటి చెప్పాడు, ఇంకోటి వచ్చేసాడు. లాస్ట్కి ఇదంతా గమనిస్తున్నటువంటి ఒక సీనియర్ రైటర్ పక్కకు పిలిచి, బాబు నీ ప్రాబ్లం ఏంటి అంటే, మార్పు లేకుండా సినిమా తీయాలంటే ఓడిపించోట, నువ్వు బతకాలనుకుంటున్నావా, రైటర్కి ఎదగాలనుకుంటున్నావా, ఎదగాలనుకుంటే ఆ పని చేయకు, ఏం చేస్తా అది ఒప్పుకో. ఎందుకంటే నేను రాసింది ఒకే ఒక కథ, మరి ఇప్పటిదాకా 60 సినిమాలకు అదే కథ అమ్ముకున్నా అన్నాడు. అదేలాగా అంటాడు. అదేలాగా అంటే వాడే మార్చుకుంటే వెళ్ళాడు. నేను నా సినిమా పోయి చూసుకుని నేను రాసిందా అనుకుంటుంటా. ఎందుకంటే వేరే వేరే డిపార్ట్మెంట్లో ఎవడు వేలు పెట్టాడు, కానీ రచయిత ఫీల్డ్లో మాత్రం ప్రతి ఒక్కడు ఏం పెడతాడు, లైట్స్ పై కూడా ఏం పెడతాడు. సార్ ఈ డైలాగ్ ఇలా ఉంటే బాగుంటుంది సార్ అంటాడు. అంటాడా అంట. ఆ తర్వాత షూటింగ్ చేసేటప్పుడు సార్ వీడు పాల్గొడు సార్, ఇంకో క్యారెక్టర్ ఇవ్వండి సార్ అంటాడు. పాల్గొని క్యారెక్టర్ లేదు, యాడ్ చేయాలి వాని కోసం. అర్థమైనా మీకు? ఇక్కడ రచయిత నెత్తి కొట్టుకుంటుంటాడు, నా దాంట్లో ఫాలోవర్డ్ క్యారెక్టర్ లేదని. ఫిక్స్ కాకండి, మీరు ఏమన్నా పర్వాలేదు. మీరు ఎదిగే వరకు ఏంటంటే మీకు ఆ ఎదిగే క్రమంలో వచ్చేటువంటి ఆటుపోట్లు చాలామంది పాప అమాయకంగా లేదు సార్ నా సబ్జెక్ట్లో ఫాలోవర్డ్ వస్తే దెబ్బతింటుంది సార్. ముందు సినిమా వస్తే కదా నేను దెబ్బతినేది, ముందు ఇక్కడే ఆగిపోతే సినిమానే రాదు కదా మీకు. అర్థమైందా? అట్లా పోట్లాడుకున్న వాళ్ళు ఉన్నారు, గల్లాలు పట్టుకున్న వాళ్ళు ఉన్నారు, పోట్లాడుకొని వాళ్ళు చెడ్డ పేరు తెచ్చుకొని నెత్తి వాళ్ళు పట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మా సబ్జెక్ట్ మా దగ్గర రావట్లేదని. అట్లా ఎప్పుడు ఛానసంగా ఆలోచించకండి. సినిమా అంటే అందరిది. అర్థమైందా మీకు? కాబట్టి చాలామందికి తెలియకుండా అమాయకంగా డిస్కస్ చేస్తుంటారు. తర్వాత కథ చెప్పిన తర్వాత నంబర్ తీసుకొని సార్ ఎప్పుడు తీస్తారని ఫోన్లు చేస్తుంటారు. ఆడు పాపం ఏదో బాత్రూంలో కూర్చుంటాడు, 2 రోజుల నుంచి రాలా, వాడు ఏదో ఇబ్బంది పడుతుంటాడు పాపం. ఆ టైంలో కూడా ఫోన్ చేసి సార్ మా కథ ఎప్పుడు తీస్తారంటే ఏం చెప్తారండి ఆయన. అంతేనే కదా? లేకపోతే ఎందుకు లేపట్లేదని రాత్రి 11:30కు 12 గంటలకు చేసేవాళ్ళు కూడా ఉన్నారండి. టైమింగ్స్ ఫోన్ చేసే పద్ధతి కూడా 10 తర్వాత ఒక 7 లోపల వాళ్ళ డిస్టర్బెన్స్ లేని టైంలో. ఇప్పుడు కొత్తగా మెసేజ్లు, వాయిస్ మెసేజ్లు, వాట్సాప్ మెసేజ్లు, జస్ట్ అలా హాయ్ గుడ్ మార్నింగ్ పెట్టి వదిలేయండి అని బతకనేయండి వాడిని బతుకువాడు. అర్థమైందా? వీడు సాగుగట్టి కథ విన్న పాపానికి పొద్దునోసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి వాడి బాబు అని చెప్పి వాళ్ళ కోసం సెల్లు మార్చుకున్న నిర్మాత కూడా ఉన్నారండి. మీరు నమ్ముతారో లేదు, సెల్లులు మార్చుకున్న నిర్మాత కూడా ఉంటారు. సో కాబట్టి అటువంటి పరిస్థితి వాడు మిమ్మల్ని చూస్తే అమ్మో అని భయపడేలాగా చేయకండి. ఫస్ట్ ఇంప్రెషన్ అది. తర్వాత మేము ఇందాక చెప్పినట్టుగా డ్రెస్ సెన్స్ ఎందుకు చెప్పానంటే, కొందరు డ్రెస్సులు ఈ ప్యాంట్ చెట్టు ఇక్కడ, ప్యాంట్ అక్కడ జారిపోతా, అట్లా మనకు ఆర్థిక పరిస్థితి ఎంతున్నా ఉన్న దాంట్లో నీట్గా, నేను అనేది కాస్ట్లీ పట్టు చీరలు కట్టుకొని లేడీస్ని, తర్వాత కొత్త డ్రెస్సులు సఫారీ వేసుకొని మొగాళ్ళని వెళ్ళమనట్లా. నేను వెళ్ళిన దాంట్లో నీట్గా వెళ్ళాలి. నీట్గా వెళ్ళి ఇట్లా 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 అన్నాను అనుకోండి, అంటే మీకు అర్థమైందా? బాడీ లాంగ్వేజ్ చూస్తేనే వాటి పక్కన పెట్టేస్తాడు. ఇప్పుడు వాళ్ళందరూ రోజు పెద్ద పెద్ద వాళ్ళతో వెళ్తుంటారు. చాలా నీట్గా శ్రద్ధగా కూర్చుంటే, ఇప్పుడు దానికి మీ క్లాస్లో అందరూ ఎలా కూర్చున్నారు, ఒక పద్ధతిగా చూస్తేనే చెప్పాలనిపించే విధంగా కూర్చున్నారు అంట, అవునా? కానీ ఇబ్బందికరంగా ఉన్నారనుకోండి, చెప్పేవాడికి మూడు రాదు, చూసినవాడికి బాగుండదు. కాబట్టి అందుకే అన్నమాట 99% కండక్ట్ అన్నది అది. ఓకేనా? మనం చూడగానే అబ్బాయి చాలా మంచోడు రా ఈ అబ్బాయి అనిపించింది అనుకోండి, ఒకరోజు కాకపోతే ఒకరోజు కాకపోతే ఒక జూనియర్ ఎన్టీఆర్, ఒక రామ్ చరణ్, పెద్ద హీరోలు అంటున్నా, ఇప్పుడు 10 సార్లు తిరుగుతుంటే పాపం ఏదో ఇందాంలే అని ఒకరోజు ఎవరో టైం ఇవ్వచ్చు పొరపాటున.
టైం ఇస్తే సీన్ నంబర్ 1 అన్నది అనుకోండి, అడుగుండే అదిరిపోతుంది. టక్కని ఇట్లా ఫైల్ ఒకటి పెడతారు అనుకుంటా, ఇట్లాంటి కాదు, ఇట్లాంటి ఇట్లా బయట పట్టుకొని సీన్ నంబర్ 1 కట్ చేస్తే అని మొదలెట్టారు అండి. కంటెంట్ వాళ్ళ టైం తక్కువ. కంటెంట్ సార్, హీరో ఇద్దరు ఉన్నారండి. హీరోయిన్కి యాక్చువల్ క్యాన్సర్ అండి. తను ఒకవేళ చచ్చిపోతే హీరో ఇంకొకరిని పెళ్లి చేసుకోడు అన్న భయంతో ఆమె ఏం చేస్తుందంటే ఒక పందెం వేస్తుందండి. పందెం వేసి ఇంకొక అమ్మాయిని ప్రేమించు, లవ్లో పెట్టి చూద్దాం అంటదండి. అనుకోకుండా అమ్మాయి షాక్లోకి వెళ్ళిపోయిన తర్వాత, అంత అయిపోయిన తర్వాత ఈ అమ్మాయి కూడా బాగానే ఉంటుందండి, ఇద్దరితో ఉంటాను అంటాడండి. అదే కానీ పాయింట్ బాగుంది, బద్రి అర్థమైందా మీకు? అట్లా ప్రేమాభిషేకం కాదనే తిప్పాడు సింపుల్గా. ఇందులో సెక్స్ మార్పిడి ఒకటి ఉంది కథలో. సెక్స్ మార్పిడి అంటే ఏంటో తెలుసా? తప్పు మాట కాదండి నేను అనేది. ఆడని మొగని ఆడ చేయడం అంటే ఏంటి అంటారు. సాజన్ సినిమా ఉంది, మాధురి దీక్షిత్ ఉన్నాడు. మాధురి దీక్షిత్ ఆడది కదా, మొగని మార్చేద్దామని రాజశేఖర్ చేశారు. అలా రిపీట్ అయిపోయింది. ఫ్రీ మేక్స్ అంటారు వీటిని. మొగని ఆడ మొగని చేసేసి, అర్థమైందా మీకు? ఆ రకంగా వెళ్తారు. సో కాబట్టి ఇన్స్పిరేషన్ తీసుకోండి, కాపీలు కొట్టకండి. ఇది రాసుకోండి డైలాగ్. టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఎనీవేర్ బట్ డోంట్ కాపీ. అర్థమైందా మీకు? ఇన్స్పిరేషన్ తీసుకోండి, తప్పులేదు. ఇన్స్పిరేషన్ ఏదైనా తీసుకోవచ్చు, ఒక మంచి కథలోంచి ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఎనీవేర్ బట్ డోంట్ కాపీ. తర్వాత చుట్టుపక్కల సభ్యుల్ని, మనుషుల్ని అబ్జర్వ్ చేస్తుండండి. అబ్జర్వ్ చేస్తుంటే, నేను సార్ చెప్పింది అబ్జర్వ్ చేస్తున్నాను, బస్ స్టాండ్లో పోయి ఒక అమ్మాయిని అట్నే అబ్జర్వ్ చేశారనుకోండి, అది కేసు అయిపోతుంది యూటీసింగ్ కింద. చాలాసేపు ఒక 5 సెకండ్లు మినిమం దాటి ఒక అమ్మాయిని చూశారనుకోండి, కేసు ఇవ్వాలి. మళ్ళీ చేసి నా పేరు చెప్పి నన్ను కూడా కొంచెం చేయాలి, ఆయన నాకు చెప్పి అబ్జర్వ్ చేయమని. అట్లా కాదు నేను అనేది. వ్యక్తిగతంగా ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు, అమ్మాయికి ఏ రకంగా ఉంటుంది, అక్క అయితే ఏ రకంగా మాట్లాడుతుంది అనేది చూడండి. ఎక్కడ హాస్య చేతులతో పండుతుంది. ఇప్పుడు చచ్చిపోయే సీన్ ఉంది, అక్కడ మీరు కామెడీగా అరే క్షమం భలే ఉందిలే ఆ డైలాగ్ రాశారనుకోండి, అది తల్లి మళ్ళీ పెడతారు మరి. మీకు అర్థమైందా మీకు? తర్వాత ఇంటి పక్కన ఒక ఆయన చనిపోయాడు. ఈ ఇంట్లో అలమ్మి తిక్కరే కింద అని పాడబెట్టాడు. అర్థమైందా మీకు? సందర్భం. ఇప్పుడు ఒక ఆయన దాన ధర్మాలు బాగా చేస్తాడంటే అబ్బాయికి చెప్పాడు, బాగా నువ్వు కష్టాలు ఉన్నారా, ఆయన వెళ్ళి కలవాలి. ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత రేపు రండి అని పంపించాడు ఆయన. ఇది ఇంత మంచోడు అన్నాడు, నాకేం తప్పు సాయం చేయకుండా రేపు రమ్మని పంపించాడు అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. తెల్లారు మళ్ళీ పోయాడు, రేపు రండి అన్నాడు. మళ్ళీ వచ్చేసాడు. ఇట్లా 4 days జరిగింది. 4 days జరిగిన తర్వాత 5th day అతనికి డబ్బులు ఇచ్చాడు. సార్ మీరు ఏమనుకోకండి, నాకు నోటికి కూడా కానీ మీరు 4 రోజులు వచ్చాక నాకు వాపస్ పంపించారు, ఇవాళ మాత్రం డబ్బులు ఇచ్చారు, మనం మొట్టమొదటి ఇవ్వచ్చు కదా సార్ అంటే, మొదటి రోజు మీరు వచ్చిన రోజు మా నాన్నగారు చనిపోయారు, 2వ రోజు వచ్చినప్పుడు మా ఇంట్లో కార్యక్రమం జరుగుతుంది, 3వ రోజు వచ్చినప్పుడు 3 రోజులు జరుగుతున్నాయి, 4వ రోజు ఫ్రీ అయిన తర్వాత 5వ రోజు ఇచ్చానయ్యా అంటే. సార్ మీరు ఇంత విషాదం, ఆఫీస్లో ఉన్నాడు ఆయన, ఇంటికి వచ్చి ఆఫీస్కి వచ్చాడు, చెప్పలేదు మీరు అంటే ఓకే. సో ఈ రకంగా అర్థమైందా మీకు పాయింట్? అంటే అతని యొక్క బాధని, అతని ఎమోషన్ని అతను దాచుకున్నాడు. అట్లా అవతల ఏ సందర్భంలో ఉంటారు, వాళ్ళు ఏ మూళ్ళు ఉంటారో కూడా చూసి. ఇప్పుడు ఉదాహరణగా ఆయన పిల్లం పొద్దునే కొట్టింది అనుకోండి, అల్లులు పెడతారు, పిల్లలు కొడతారు కదా, పిల్లం కొట్టింది అనుకోండి, ఆ టైంలో వెళ్ళి మీరు చెప్పారనుకోండి, అంటే మీకు ఎలా తెలుస్తుంది అనుకోవచ్చు. ఆ ఫేస్ బాడీ లాంగ్వేజ్ మీద ఒకటి అసహనంగా ఉందా, ఓ ఇబ్బందిగా ఉందా అనేది మనకు కనిపెట్టి ఇప్పుడు అర్థమైందా మీకు నేను చెప్పింది? వాళ్ళకి బాడీ లాంగ్వేజ్ చూసి వాళ్ళు అనుకువగా ఉన్నప్పుడు, కొంచెం బాగున్నప్పుడు చెప్తే మీకు ఓకే అవుతుంది పని. అనుకూలంగా లేకపోతే లవ్ లాగానే అండి, సింపుల్గా. ఒక అమ్మాయిని ఇష్టపడాలనుకున్నప్పుడు అమ్మాయి మూడు చూసి చెప్తారుగా, ఆ అమ్మాయి కోపంగా చిరుపురులాడి బస్సు రాని టైంలో చెప్తే తిడుతుందిగా. అట్లాగే నిర్మాత అనుకూలంగా ఉన్నప్పుడు అతన్ని అట్రాక్ట్ చేయడం నేర్చుకోండి, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, మీరు చెప్పిన కంటెంట్ ఎంత బాగా మీరు చెప్పగలరు అనేది ప్లాన్ చేసుకోండి. తర్వాత దానికి తగ్గట్టుగా మంచి పాత్రలు రాసుకోండి, వేస్ట్ క్యారెక్టర్ రాయొద్దు. కామెడీలు కూడా నెక్స్ట్ సీన్ కూడా ఇంకోటి ఇంపార్టెంట్ స్క్రీన్ ప్లేలో, ఒక సీన్ ఎక్దమ్ సీరియస్ ఉందనుకోండి, కంట్రాస్ట్ సీన్ నెక్స్ట్ రాయొద్దండి. మళ్ళీ ఇది నోట్ చేసుకోండి పాయింట్. అర్థమైందా పాయింట్ నేను చెప్పింది? కంట్రాస్ట్ అంటే ఏకదం ఒక విషాదం సీను, ఒక తల్లి చచ్చిపోయిన సీన్ వచ్చింది సార్, కాంట్రాస్ట్. ఇప్పుడు సీన్ మార్చేటప్పుడు
ఏకదం ఆపోజిట్ స్వభావం ఉన్నది పెట్టొద్దండి. అంటే ఉదాహరణకు స్వీట్ తిన్న తర్వాత ఏకదం కారం తిన్న తర్వాత స్వీట్ తిన్నా నోరు పాడేది. అట్లాగే చచ్చిపోయిన సీన్ ఉందని, ఉదాహరణకు చచ్చిపోయిన సీన్ ఉంది, నెక్స్ట్ ఇమ్మీడియట్గా కామెడీ సీన్ రాశారనుకోండి, పడుతుందా? అర్థమైందా? జనము మూడు మారడానికి తేడా వస్తుంది, ఆ టైం ఇవ్వాలి గ్యాప్. సో ఆ ప్రకారంగా రాసుకునేటప్పుడే మనము ఏకదం కామెడీ సీను, తర్వాత ఒక మంచి సీరియస్ సబ్జెక్ట్ నడుస్తున్నప్పుడు ఒక దాంట్లో కామెడీ పంచే ప్రయత్నం చేయొద్దు. అవన్నీ రసాలే కావాల్సినవి, ఎప్పుడు కావాలి అప్పుడు. అన్నం తిన్న తర్వాత నీళ్ళు తాగుతాం, కానీ ముందే నీళ్ళు గడగడ తాగించి నీకు విందు పెడితే తింటారా మీరు? అట్లాగా నవరసాల్ని ఏ రసము ఎప్పుడు ఎంత ఇవ్వాలో ఆలోచించుకొని చేయడం రచయిత యొక్క బాధ్యత. డైరెక్టర్కి క్రిస్ప్ చెప్పడం ఒకటి. నేను ఇప్పుడు మేము చెప్పినటువంటి సినాప్సిస్ ఏంటంటే, ఒకటి, వేరే వాళ్ళ కథని మీరు ఇన్స్పైర్ కండి కానీ కాపీ చేయకండి, ఒకటి. రెండోది ఏంటంటే, సీన్ మార్పుడు ఉన్నప్పుడు ఏకదం ఆపోజిట్ సీను రాయొద్దు, 2. 3, కథ ఎవరికైనా చెప్పేటప్పుడు కంటెంట్ ఫాస్ట్గా అట్రాక్టివ్గా చెప్పాలి, 3. 4, మంచి కండక్ట్ అలవర్చుకోండి. తర్వాత మన టాలెంట్ తక్కువ ఉన్నా కూడా పైకి తీసుకోవాలనుకుంటాడు. ఉదాహరణకు ఇప్పుడు ఒక మహానటుడు ఉన్నాడు, ఆయన ఏ సీన్ చేసినప్పుడు ఒకేలాగా చేస్తాడన్న పేరు ఒక నటుడు ఉన్నాడు, నేను పేరు చెప్పను. ఆయన కొన్ని దశాబ్దాలుగా సూపర్ స్టార్గా ఉన్నాడు. ఎందుకు అంటే ఆయన నిర్మాతలు ఎప్పుడన్నా కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేశాడు. కాబట్టి ఆయన డ్యాన్స్ వచ్చినా డ్యాన్స్ రాకపోయినా, ఫైట్ వచ్చినా ఫైట్ రాకపోయినా ఆయనని ఎందుకు సూపర్ స్టార్గా యాక్సెప్ట్ చేశారంటే, మనిషిగా ఎవరు కాదలేరు, ఆయన చాలా గొప్ప మనిషి. లాస్ అయిన ప్రొడ్యూసర్ని పిలిచి, నీకు డబ్బులు లాస్ అయినా పోతే పోయి, ఇప్పుడు అడ్వాన్స్ వద్దు, నేను తీసిన నిర్మాత అక్కడే ఉన్నాడు, ఎన్వీఆర్ సుబ్బరాజు గారు, అక్కడ పగబట్టిన సింహం నిర్మాత అక్కడే ఉన్నాడు. ఒకసారి నిలబడాడు సార్, ఒక్కసారి నిలబడాడు సార్, మీరు చూస్తారు పిల్లలు, పగబట్టిన సింహం ఆయన చూశారు. అయితే అట్లా అనుకూలంగా వాళ్ళతో పాటు వాళ్ళతో ప్రయాణం చేసినట్టుగా రైటర్ కూడా ఉండాలి. అర్థమైందా మీకు? అంతేగాని కథ రాయంగానే ఆడ దొరికిండే ఆలస్యం, ఈడి అబ్బాయి మీద ఏమేమి కేసులు వేయాలా అని ఆలోచించారు అనుకోండి, ఒక్కసారి కేసు వేస్తారు, ఒకరిని లాగుతారు. ఒక అమ్మాయి భర్త మీద కేసు వేసింది అనుకోండి, ఉదాహరణ చెప్తున్నా, మీకు సోషల్గా చెప్తున్నా, నెక్స్ట్ ఇంకొకటి పెళ్లి చేసుకోవడానికి వెనకాడతారా? అదేవిధంగా కథ కూడా అండి, ఒక నిర్మాత మీద మీరు కేసు వేసారనుకోండి, మీరు అనుకుంటారు తెలియదు అనుకుంటారు. మా వాళ్ళందరూ నేను నిర్మాతనేగా, నేను నిర్మాతనండి, 9 సినిమాలు సోలోగా తీసిన, అయితే అందరూ ఫోన్లు చేసుకొని ఈ పలానా నా కొడుకుకు ఇయ్యొద్దు అనుకుంటాడు, దగ్గర రానివ్వరు. కాంట్రవర్సీలు వద్దండి. నేను ఇప్పటిదాకా నాకు డబ్బులు ఇచ్చినా డబ్బులు ఇవ్వకపోయినా ఏ నిర్మాతో పోట్లాడబెట్టుకోవాలి. అసలు నాకు ప్రాబ్లం ఏంటిదంటే, నాకు ఇప్పటిదాకా శత్రువు లేడు, అదే నా యొక్క ప్రాబ్లం. సో అదనమాట. సో అజాత శత్రువుగా ఉండడానికి ప్రతి మనిషిలో ఉన్న మంచిని మనం చూస్తూ, చెడును విసర్జిస్తూ, జాగ్రత్తగా మన దాంట్లో మనం ఉండు, జాగ్రత్తగా వెళ్తూ, వేస్ట్ సంభాషణ మాట్లాడకుండా ఉంటే ఎదుగుతామండి. ఇంకా దానికి స్క్రీన్ ప్లే అవసరంలా, కథ అవసరంలా. ముందు మీరు వ్యక్తిగతంగా మంచోళ్ళు ఉంటే, అది పోన్రా పాపం కథా సహకారం అనేది కుర్రోడు పాపం 100 సార్లు వెళ్ళాడు నా దగ్గరికి అని ఒక ఫీల్ వాడిని తెప్పించిన తర్వాత, కథా సహకారం ఇచ్చిన తర్వాత అవతలడికి మళ్ళీ సినిమా ఇవ్వాలనిపించాలి. నటుకుమార్ సినిమాలు దాదాపు 4 సినిమాలు రాసిన తర్వాత ఒకరోజు డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి పోట్లాట వచ్చింది. ఆ డైరెక్టర్ ప్రొడ్యూసర్ తాగి కొట్లాడుకున్నారు, అయిపోయింది, పక్కన పడేస్తే నేను రైటర్గా రూమ్లో ఉన్నా, సౌదామిని గెస్ట్ హౌస్లో, ఇక్కడే జూబ్లీహిల్స్లో సౌదామిని గెస్ట్ హౌస్ అని ఉంది కింద, అక్కడ ఇచ్చారు రూమ్ నాకు. వచ్చి నువ్వే డైరెక్టర్ అన్నాడు. నేను అడగలేని, నువ్వే డైరెక్టర్తో పోట్లాడి నువ్వే డైరెక్షన్ చేసుకోపని 2 సినిమాలు ఇచ్చాడు నాకు. అట్లా మన ప్రవర్తన అలా ఉంటే మీరు కూడా ఎదుగుతారు. కథా సహకారం నుంచి రచయిత అవుతారు, రచయిత నుంచి డైరెక్టర్ అవుతారు, ఇంకా మాట్లాడితే తర్వాత ప్రొడ్యూసర్ కూడా అవుతారు, మీరే ఓన్ బ్యానర్. ఆ తర్వాత నెక్స్ట్ ప్రొడ్యూసరేగా ప్రమోషన్. సో కాబట్టి మీరందరూ కూడా, నా సమయం అయిపోయింది, వాళ్ళు ఇచ్చిన సమయము. సో వాళ్ళు 10 నిమిషాలు అని చెప్పారు, అయిపోయింది, దగ్గర పడింది. సో క్లుప్తంగా లాస్ట్లో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నా జీవితమే మీకు ఒక ఉదాహరణ. నేను రూపాయి జోబులో పెట్టుకోకుండా వచ్చి ఇక్కడ 9 సినిమాలు 3 భాషల్లో, తెలుగు, తమిళ్, హిందీలో తీసి గిన్నిస్లో ఎక్కాను, 20 క్రాఫ్ట్స్ చేసి. ఫస్ట్ సినిమాకి 16 క్రాఫ్ట్స్ చేసా, నెక్స్ట్ 18 చేసా, తర్వాత 20 చేసా, ప్యార్ మర్తానయ్యి అని హిందీ సినిమాకి. తెలుగు, హిందీ, తమిళ్లో 3 సినిమాలు, మిగతా సినిమాలని తెలుగులో మొత్తం 9 వేణు ఫిలిమ్స్ బ్యానర్ మీద సొంతగా తీసా. ఇప్పటిదాకా నష్టం చూడలా. కరోనా వచ్చిన తర్వాత నష్టాలు వస్తాయేమో కొంచెం భయపడి ఆగిపోయా. బయట సినిమాలు చేస్తున్నా, హీరోగా 2 సినిమాలు బయటికి చేసా, ఒక డైరెక్షన్గా 3 సినిమాలు చేసా బయటికి. ఇది పరిస్థితి. సో కాబట్టి నాదే ఇన్స్పిరేషన్ తీసుకోండి. నేను రూపాయి లేకుండా వచ్చా, నన్ను ఎవడు తొక్కలేదు, నన్ను ఎవడు అంచలేదు. ప్రాంతం ప్రకారం కూడా మాట్లాడుతున్నా, ఎందుకంటే ప్రాంతం ప్రకారం ఏంటంటే, తెలంగాణలో అయితే రానియరు, ఆంధ్ర అయితే రాణిస్తారు, ఇవన్నీ తప్పుడు మాట్లాడండి. నేను తెలంగాణ వాడిని, నాకు సపోర్ట్ చేసినంత ఆంధ్ర వాళ్ళు. నాది ఉప్పలండి, హైదరాబాద్.
ఎవ్వరు కూడా ఆ భేదభావాల్లో ఎవ్వరు లేరు ఇక్కడ, అందరం ఒకటే. విన్నారా? మరి నేను తెలంగాణ మండి వాళ్ళ ఉపాధ్యక్షుని అయ్యా రచయితల సంఘానికి, నిర్మాతల మండలికి నేను ఆర్గనైజింగ్ సెక్రటరీని అయ్యా. మరి ఇవన్నీ వర్క్ చేశారు కదా, మరి ఆ భావాలు అవన్నీ ఉండవు. మన భావజాలం బాగుండి, మనం బాగుండి, మనము అందరి నడవడికతో బాగుంటే మీరందరూ కూడా, నేను నెక్స్ట్ ఇయర్ ఏమని కోరుకుంటున్నానంటే మీ నుంచి ఒక గురుదక్షిణ కోరుకుంటున్నా. ఏంటంటే ఒక షో క్లాస్ చెప్పిన గురువే కాబట్టి నా గురుదక్షిణ ఏంటి తెలిసిన, మీ అందరి దగ్గర గురుదక్షిణ కోరుకుంటున్నా. అదేంటంటే ఇవాళ హాజరైనటువంటి 110 మంది నెక్స్ట్ ఇయర్కి గురుగారు నేను ఈ సినిమా నాది రిలీజ్ అయ్యింది అని చెప్పే గురుదక్షిణ కోరుకుంటుంది. ఓకేనా? మీరందరూ ప్రాస్పర్గా సక్సెస్ అయ్యి రూపాయి వద్దు సినిమా చేశానని చెప్పండి సార్, ఎంతో ఆనందపడతాను. కానీ ఖచ్చితంగా గ్యారంటీ రాసుకోండి, ఈ కోర్స్కి ఇవాళ అటెండ్ అయిన వాళ్ళలో కంపల్సరీగా మీలో 50% అన్న మీ యొక్క గోల్కి రీచ్ అవుతారని, రీచ్ అవ్వాలని, ఆ రీచ్కి నా క్లాసు మీకు ఉపయోగపడుతుందని ప్రగాఢంగా విశ్వాసిస్తూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు అందజేస్తూ దీవెనలు అందిస్తున్నాను. నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నా కూడా వయసులో కాకుండా అనుభవంలో పెద్దగా దీవిస్తున్నాను. నమస్తే, బాయ్. మీ పల్లెం వేణుమాధవ్, ఆల్రౌండర్ స్టార్. Thank you, sir. Thank you so much. తెలుస్తారు, మీరు తెలుసు. పక్కకు పోయి హాఫ్ చేసుకుంటాం.